ఈ రాణి శ్రీధర్ ఏంటి కూరగాయలు సరుకులు తెస్తామని వెళ్ళి ఇంకా రాలేదు? గౌతమ్ గారు, అరే ఏంటి ఝాన్సీ, బోరింగ్గా ఉందా? లేదు, ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, మన పెళ్ళి అవుతుందా లేదా అని భయంగా ఉంది. డోంట్ వరీ ఝాన్సీ, మై హూనా. నన్ను నమ్ము, మన పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను. ఏంటి, నమ్మడం లేదా? ఆహా, మన ప్రేమ మీద నమ్మకం ఉంది, కానీ మీ ఫ్యామిలీ మీద నమ్మకం లేదు. మా ఫ్యామిలీ కాదు, మన ఫ్యామిలీ. ఎవరు అడ్డొచ్చినా మన పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఒక్క నిమిషం, మన పెళ్లి ఎలా జరుగుతుందో నీకిప్పుడే ఒక డెమో చూపిస్తాను. ఎస్, పక్క జరుగు జరుగు. ఏంటి? చెప్తాను, జస్ట్ వెయిట్. ఎస్. గౌతమ్ గారు, చేయి కాలుతుంది. మీరుండండి. గౌతమ్ గారు, ఇవన్నీ ఎందుకు? చెప్తాను, ముందు కూర్చో. కూర్చో. నువ్విప్పుడు లాయర్ ఝాన్సీవి కాదు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఝాన్సీవి. నాకు అర్థం కాలేదు. అంటే చీలాసౌ ఝాన్సీ, నువ్వు పెళ్లి కూతురువి. పెళ్లి కూతురు అంటే ఎలా ఉండాలి? కాలివు, చేతులు ఇలా పెట్టు. పెళ్లి కూతురు కొంచెం సిగ్గుపడాలి. ఏది సిగ్గుపడు, తల దించుకో. అది నేనిప్పుడు చిరంజీవి గౌతమ్, అంటే పెళ్లి కొడుకుని. ఇప్పుడు పంతులు గారు మనతో హోమం చేయిస్తారు. ఓవైపు వేద మంత్రాలు, మరోవైపు బాజా భజంత్రీలు. చూడు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం నారాయణాయ నమో నమః. నారాయణాయ నమో నమః. అపవిత్ర. ఎంతసేపు అయింది వచ్చి? రండి కూర్చోండి. భోజనాలు అయ్యాయా? వెళ్ళి భోంచేయండి. ఏం పిన్ని, మీ పెద్దోడికి పెళ్ళయిందా? బావగారు, మీ చిన్నోడు ఏం చేస్తున్నాడు? హాయ్ ఝాన్సీ, మరో పక్క మా పిన్ని అత్తయ్య వాళ్ళ హడావిడి. చూడు. వదినా, ఈ చీర ఎలా ఉంది? ఈ రవ్వల నెక్లెస్ మా ఆయన చేయించాడక్క. మీ చిన్న కూతురు పెళ్లిడికి వచ్చినట్టుంది కదా చిన్నత్త. మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారేంటి? పెళ్లి కూతురు కన్నా పెళ్లి కొడుకు బాగున్నాడు కదా. అది వాళ్ళ అభిప్రాయం అండి బాబు. ఈ లోపు మన పిల్లలు, అదే మన స్వీటీ వంశీ, వాళ్ళు చెరో పక్కకొచ్చి మన భుజాల మీద చేతులేసి మనకి కబుర్లు చెప్తూ ముద్దులు పెడతారు. అలాగే నేను కూడా కబుర్లు చెప్తూ నీకు కూడా ముద్దులు పెడతాను. ఓకే. ఇకపోతే మా తాతయ్య సోమేశ్వరరావు గారి వంతు. ఆయన వచ్చిన చుట్టాలతో నా గురించి చెప్తుంటాడు. ఇదిగో నా పక్కనే నిల్చొని ఉన్నాడు. తెలుసు కదా, నా మనవడు గౌతమ్ ఆ పోలీసు ఉద్యోగం మానేసి బిజినెస్ చూసుకోరా అంటే నా మాట వినలేదు. పోనీ నేను తెచ్చిన సంబంధమైనా చేసుకోరా అంటే అది లేదు. పోయి ఆ రాక్షసి ఝాన్సీని చేసుకుంటున్నాడు. అప్పుడు నేను ఝాన్సీ రాక్షసి కా తాతయ్య, అందాల రాక్షసి అంటాను. ఇదిలా నడుస్తుండగా మనిద్దరి మధ్య మధుపర్కం.
కొంటె చూపులు చూస్తూ నేను, చీపోండి అంటూ నువ్వు. నిత్యం శక్తిమయం తెర తీశాక ఈ అందం నాకే సొంతమని తనివి తీరా నిన్ను చూసి మురిసిపోతుంటాను. ఇంతలో మా డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీలు డిఎస్పీలు వస్తుంటారు. నేను సెల్యూట్ కొడుతూ ఉంటాను. సెల్యూట్ కాదు, నమస్కారం చేయాలి. చెబుతుంది శ్రావణ మాసం. ఫైనల్ గా అందరి చేతులు అక్షింతలు. అతిథుల ఆశీర్వాదం తీసుకుని వచ్చిన మంగళసూత్రం ఇత్తడి పళ్ళెంలో తళతళ మెరుస్తూ ఉంటుంది. పంతులు గారు మాంగళ్యధారం చేయమంటారు. బాబు, అమ్మాయి మెడలో తాళి కట్టు. నేను తాళిబొట్టు చేతుల్లోకి తీసుకుంటాను. కొత్తిమీర కట్టలాంటి నీ జడని రాణి వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు. మిమ్మల్ని పెళ్లి కూతురివి, కాస్త సిగ్గుపడు. ఓం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మన ఇద్దరిని చూసి ముచ్చటపడి నింగి నుండి ఆ దేవతలు పూల వర్షం కురిపిస్తుండగా అగ్ని సాక్షిగా నేను ఈ మెడలో తాళి కడతాను. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలా వైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. తాళి కట్టేశాను. ఇక ఈ క్షణం నుంచి నువ్వు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే. ఇప్పటి వరకు ఎదురెదురుగా కూర్చున్న మనం నవదంపతులం అయి పక్క పక్కన కూర్చుంటాం. అందరి ఆశీర్వాదాలు అక్షింతల్లా మన మీద పడుతూ ఉంటాయి. కృతజ్ఞతగా మనం వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటాం. ఇది తెలుగువారి పెళ్లి. ఇది మన పెళ్లి ఇలా జరుగుతుంది. అయ్యో ఝాన్సీ, ఏంటి కన్నీళ్ళు? గౌతమ్ గారు, మీరు చెప్పినట్టు మన పెళ్లి జరుగుతుంది కదా? జరగడం ఏంటండి, జస్ట్ ఇప్పుడే మన పెళ్లి అయిపోయింది. నెత్తిన జీలకర్ర బెల్లం కూడా ఉంది. డౌట్ ఉంటే చూసుకోండి. దీంతో పెళ్లి ఘట్టం పూర్తయింది. ఇక తర్వాత అసలు ఘట్టం అద్భుతమైనది, మరపురానిది, ఎన్నాళ్ళగానో ఎదురు చూసిన తరుణం. ఏంటది?